నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే నీ చేతులతో కొలిసిన దేవా. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొడదాం. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయము నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలు
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. Praise the Lord, hallelujah. సింహాసనాసీనురానికి స్తోత్రం, స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేలా, సియోను శిఖరాగ్రము సింహాసనమాయేనా, సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం దేవా, నీకే వందనం. దేవానికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, పాడదాం. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. Oh, we worship you, Lord. Yesaya.
నాకు చాలిన దేవానికే స్తోత్రం. సంగమంతా మీరు ఎక్కడున్నా సరే దేవునికి స్తుతులు జరిగినవ్వండి. ఓ ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను పడదాం, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీ కృప లేకుంటే నేనేమీ లేదయ్యా. ఓరియా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమీ లేను. రెండు చేతులు పైకెత్తి దేవా నీ కృపయే, నీ కృపయే కావలెను. సిగలాడు నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. Hallelujah. The worship belongs to you, Master. Oh, gracious Lord. హృదయపూర్వకంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామా. ప్రతి ఒక్కరు కూడా దేవా ఏమిచ్చి మీరు తీర్చుకోలేమయ్యా. నీకు స్తోత్ర, కనికర సంపన్నుడా నీకు స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా పేరు పెట్టి నన్ను పిలిచిన వాడా నీకు స్తోత్రం.
కొరకే మేము జీవించగలుగుటకు సహాయం దయచేయడని రెండు చేతులు పైకెత్తి సంఘమంతా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా సరే, we worship you Jesus Lord. Hallelujah, hallelujah. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, హెచ్చించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు దేవుని ఆరాధించి ఆయన గొప్ప నామాన్ని స్తుతించే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. మాథ్యూ చాప్టర్ 1 verse 21. And she will bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నామం, యేసు నామం, ఈ నామాన్ని మనం ఒక్కసారి దీనిని గురించి ఆలోచన చేస్తే ఈ నామం ఎలాంటిది అనే విషయానికి వస్తే ఇది రక్షించు నామం, సేవింగ్ నేమ్. ప్రియ సహోదరి సహోదరులారా, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, ఆయన మాత్రమే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. యేసు అనే పేరు పెట్టడానికి గల కారణం ఏంటంటే అది రక్షించే నామం కాబట్టి. అపోస్తలుల కార్యములో 4వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పేతురు అంటాడు, మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎవరి వలన కూడా రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందాలి. ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యబడిన మరి ఏ నామమున కూడా
మనకు రక్షణ దొరకదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఇది రక్షించే నామం. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియు నయున్నది. యేసు రక్షించేవాడు, పాపముల నుంచి రక్షించేవాడు. మన పరిస్థితులన్నిటినీ కూడా ఎరిగిన దేవుడు పరలోకము నుండి భూలోకానికి వచ్చి మన జీవితములను మార్చటానికి, మన పాపములన్నిటినీ కూడా తొలగించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. పాపములను తీసివేయటానికై, పాపులను రక్షించటానికై వచ్చాడు. పాపిని ద్వేషించేవాడు కాదు, పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించడు. రక్షించు శక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకములో రక్షణ మనకందరికీ అనుగ్రహించాలి అనేది ఆయన ఉద్దేశం. ఆయన ఇచ్చే రక్షణ మనం పొందాలి అని అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. కాబట్టి ఆయన పిల్లలమయ్యే అధికారాన్ని ఆయన నామం ద్వారా మనం పొందుకున్నాం. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములో, అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. వాక్యమును అంగీకరించుట ద్వారా, యేసును మన హృదయంలో చేర్చుకోవడం ద్వారా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప రక్షణ మన సొంతం అవడానికి దేవుడు కార్యం చేస్తున్నాడు. కనుక నా ప్రియమైన స్నేహితులారా, ఈరోజు యేసు నామం రక్షించు నామం. ఇలాంటి రక్షించే నామాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ నామములోనే రక్షణ. ఈ నామములో మనము బాప్తిస్మము పొందితే మనం రక్షించబడతాం. అంగీకరించిన వారికి రక్షణ, బాప్తిస్మం పొందిన వారికి రక్షణ. ఈ నామమును హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ. యేసు ప్రభువని హృదయముందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకుంటే నీకు గొప్ప రక్షణ దొరుకుతుంది అనే విషయం దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా, ఆయన పాదాల దగ్గర ఉన్నటువంటి మనమందరం కూడా యేసు ప్రభువారు మనకు అనుగ్రహించే గొప్ప రక్షణ మనం పొందుకుని ఆయన మహిమార్థమై మనం జీవించుటకు దయగల దేవుడు, ప్రేమగల దేవుడు మనకు సహాయం చేయాలని, తన కృప మనకు అనుగ్రహించాలని నేను కోరుతున్నాను. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసు నామం, ద నేమ్ ఆఫ్ జీసస్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. జీవం ఇచ్చు నామం, లైఫ్ గివింగ్ నేమ్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అనెను. Matthew chapter 1 verse 21, and she shall bring forth a son, and you shall call his name Jesus, for he will save his people from their sins. దేవుని బిడ్డలారా, ఈ యేసు నామం జీవమిచ్చు నామం. ఈ జీవమిచ్చు నామాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, యేసు అనే నామం రక్షించు నామం మాత్రమే కాదండి, ఆయన నామం జీవమిచ్చే నామం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. John chapter 3 verse 16, for God so loved the world that he gave his only begotten son, that whoever believes in him should not perish but have everlasting life. ఈ నామం
మానవులమైనటువంటి మనందరికి కూడా జీవమునిచ్చే నామం. ఈ జీవమునిచ్చే నామాన్ని గురించి దైవ లేఖనం చెప్తున్న మాట ఏంటంటే, 1 యోహాను 5:12 దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారు. ఏ జీవాన్ని ఈ నామములో నుంచి మనం పొందుకోగలం? ఆయన నామములో నుండి మనం పొందుకునే జీవం నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ నామములో మనందరికి కూడా దేవుడు ఏమనుగ్రహిస్తున్నాడంటే ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. ఇలాంటి జీవాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. యోహాను సువార్త 20:37 యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఈ వాక్యములు వ్రాయబడెను. ఈ వాక్యాలు ఎందుకు రాయబడ్డాయి? దేవుని వాక్యాన్ని మనం చూస్తే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. మీరందరూ కూడా దేవుడు అనుగ్రహించే జీవాన్ని కలిగి ఉండడానికి ఈ వాక్యాలు రాయబడ్డాయి. నిత్య జీవాన్ని అనుగ్రహించటం ఆయన ఉద్దేశం. రెండవది, నిత్య జీవం మాత్రమే కాకుండా సమృద్ధి జీవం ఇవ్వడం ఆయన యొక్క ఉద్దేశం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే యోహాను సువార్త 10:10 దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభువారు జీవమిచ్చుటకు, నిత్య జీవమిచ్చుటకు, సమృద్ధి అయిన జీవమునిచ్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన గొర్రెలకు జీవమిచ్చుటకు మంచి కాపరిగా యేసు క్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి మార్గము సత్యముగా యేసు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ జీవము గల దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చాడు. ఇలాంటి జీవమును పొంది ఇదే జీవాన్ని, మనం పొందిన జీవాన్ని ఇతరులకు అందించేటటువంటి వారిగా, ఇతరులతో షేర్ చేసుకునే వారిగా మనమందరం కూడా ఉండడానికి కృపగల దేవుడు తన సహాయం మనకు దయచేయును గాక. దయచేయు నామం, ప్రొవైడింగ్ నేమ్. ఎంతో నచ్చినటువంటి మాట నాకు ఇది, ప్రొవైడింగ్ నేమ్. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. Matthew 1:21 And she will bring forth a son and you shall call his name Jesus, for he will save his people from their sins. దేవుని వాక్యాన్ని మనం చూస్తే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, జీవమునిచ్చును, దయచేయును. యోహాను సువార్త 14:13-14 మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. దేవుని వాక్యం మనకు చెప్తుంది, దేవుని నామములో ఏమైనా మనకు దయచేయబడుతుంది. John 14:13 And whatever you ask in my name, that I will do, that the Father may be glorified in the Son. If you ask anything in my name, I will do it. మీరు నా నామమున నన్ను ఏమి అడిగిననో దానిని నేను చేతును. అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఈ మాట ఆయన చెబుతూ వచ్చాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే యోహాను సువార్త 16:23-24 ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియూ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. దేవుని బిడ్డలారా,
పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఆ దినమున మీరు దేని గుచ్చి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రిని మీరు ఏమి అడిగినా ఇచ్చేటటువంటి వాడిగా ఆయన ఉన్నాడు. అలాగుననే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే, ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకును. మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు, మీరు సంతోషంగా ఉండేటట్లు, మీరు దీవించబడేటట్లు, మీ సంతోషం అధికమయ్యేటట్లు మీరు అడగండి, నేను దాన్ని చేస్తాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5-7 వచనాలు చూస్తే, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషులు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగాలి. అది దేవుని అడిగినప్పుడు అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అని ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు. నీకు సందేహం ఉంటే నీకు సమస్య ఉన్నట్టు, నీకు సందేహం ఉంటే నీ జీవితంలో ఏమీ జరగదు. కానీ దేవుడు అద్భుతమైన కార్యం చేసి ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి తన కృపను తన సహాయాన్ని మనకు అనుగ్రహించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ద్విమనస్కులుగా ఉండకుండా, దేవుని బిడ్డలారా సందేహించేవారిగా ఉండకుండా, ప్రభు బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుడు అనుగ్రహించేటటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని మనం ఏమి అడిగినా ఆయన మనకు దయచేస్తాడు, జ్ఞానాన్ని దయచేస్తాడు, మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు, స్వస్థత దయచేస్తాడు. మన జీవితంలో దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు ఆయన జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఏమి అడిగినా, వాట్ ఎవర్ వి ఆస్క్ ఇన్ హిస్ నేమ్, ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో జ్ఞానము, యేసు నామములో స్వస్థత, యేసు నామములో దయ్యములు పారిపోతాయి, యేసు నామములో అద్భుతాలు జరుగుతాయి. ఈ నామములో నీవేది అడిగినా సమస్తమును ధారాళముగా దయచేసేటటువంటి దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, మంచి దేవుడు. ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీరేం అడుగుతున్నారు? మాకేం కావాలని అడుగుతున్నారు? మీకేం కావాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు మంచి డ్రెస్ కావాలని కోరుకుంటున్నారా? నాకు మంచి వాచ్ కావాలని కోరుకుంటున్నారా? లేదా నాకు మంచి ఆత్మీయమైనటువంటి జీవితం కావాలి, ప్రార్థన జీవితం కావాలి అని కోరుకుంటున్నారా? లేకపోతే ఏదైనా వస్తువు కోరుతున్నారా? వస్త్రం కోరుతున్నారా? దేవుని దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు? ఏది కోరినా దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా అది ఆయన మనకు దయచేస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని సెలవిచ్చినటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మీరు ఏం అడగబోతున్నారు? మీరేం అడుగుతారు? మీ కుటుంబానికి రక్షణ కావాలని అడుగుతారా? మీ కుటుంబానికి ఒక మంచి గృహం కావాలని అడుగుతారా? మంచి కారు కావాలని అడుగుతారా? లేకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికి కూడా సమస్యలని తొలగిపోవాలి, ఆర్థిక ఇబ్బందులని తొలగిపోవాలని అడుగుతారా? మీ పరిస్థితులని బాగుండాలని అడుగుతారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని అడుగుతారా? మీరు అభివృద్ధి చెందాలని అడుగుతారా? ఏది అడిగినా యేసు నామములో అడగండి. ఆ నామములో రక్షణ, ఆ నామములో జీవం, ఆ నామములో మనం ఏది అడిగినా దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన నామము దయచేయు నామం. ఆయన నామములో మనం ఆయన దగ్గరికి వస్తున్నాం, మన నామములో కాదు. We are not coming to God with our own name. We are coming to God with His name. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామములో ఆయన దగ్గరికి వస్తున్నాం. ఆ నామములో సమస్తాన్ని ఇవ్వడానికి సర్వశక్తిమంతుడు. ఆ నామాన్ని ఉపయోగిద్దాం. ఈ నామములో ఉన్నటువంటి పవర్ని ఉపయోగించి దేవుని సన్నిధిలో మనం అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎస్తేరు నా జాతి రక్షించబడాలి అని అడిగింది, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. సొలొమోను నాకు జ్ఞానం కావాలని అడిగాడు, దేవుడు అతనికి జ్ఞానము దయచేశాడు. అలాగుననే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏం అడుగుతున్నాము? ఎస్తేరుకు తన జాతి కావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. దావీదుకు గొలియాతును హతమార్చడం కావాలి.
ఈరోజు నీ జీవితంలో నీ జాతి రక్షించబడాలని కోరుకుంటున్నావా? గొలియాతు లాంటి ప్రాబ్లమ్స్, ఆ యొక్క అజానుబాహుడైనటువంటి ఆ యొక్క గొలియాతు నీ మీదకు వచ్చి తిరుగుబాటు చేస్తూ నిన్ను కుంగ చేయాలి, నిన్ను దోచుకోవాలి, నిన్ను భయపెట్టాలి, నిన్ను అదరగొట్టాలి, నిన్ను బెదరగొట్టాలి అని చూస్తూ ఉంటే వాడి క్రియలని నాశనం చేయడానికి ఇదిగో సర్వశక్తి కలిగినటువంటి యేసు నామములో మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ నామములో ప్రార్థన చేయటం ద్వారా దేవుని అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు మన సొంతం కాబోతున్నాయి. అలాగూ దేవుడు తన కృప అనుగ్రహించినట్లుగా మనమందరం కూడా ఆయన పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన మా గొప్ప తండ్రి, యేసు నామం, రక్షించు నామం, జీవమిచ్చు నామం, దయచేయు నామం, ఇలాంటి గొప్ప నామం మీకు పెట్టబడింది. ఆ నామములో ఉన్న రక్షణ, ఆ నామములో ఉన్న జీవం, ఆ నామములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మేము పొందటానికి కృప మా అందరికీ అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి. ఎవరెవరు ఈ టైంలో ఏం అడుగుతున్నారో వారందరికీ సమృద్ధి దయచేసి ప్రతి అవసరం తీర్చి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించును గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. ప్రార్థనా పోరాటంలో పాలుపంపులు పొందుతున్నందుకై మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. రేపటి దినమున మరొక అద్భుతమైన సందేశాన్ని వినబోతున్నాం. కృపగల దేవుడు, దయగల దేవుడు తన సహాయాన్ని మనకందరికీ అనుగ్రహించును గాక. కృప మీకు తోడైనును గాక, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.